ఇందులో రాకెట్లా దూసుకుపోయిన నియోజకవర్గం అది. తెలంగాణలోనే ఆదర్శ అసెంబ్లీ స్థానం. అప్పట్లో ఎవరి నోట విన్నా అదృష్టం అంటే ఆ నియోజకవర్గానిదే అనేవారు. ప్రతిపక్షాలు సైతం నిధులన్నీ ఆ స్థానానికేనా అని కుళ్ళుకునే పరిస్థితి. ప్రస్తుతం ఆ నియోజకవర్గం ఎలా ఉంది? గతమెంతో ఘనం, వర్తమానం దైన్యం, భవిష్యత్ అంధకారం అన్నట్టుగా పరిస్థితి మారిందా? ఇంతకీ ఏదా నియోజకవర్గం? అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే ఎవరు? ఏ పార్టీ? అప్పుడు నగిశీలతో మెరిసిపోయిన ఆ నియోజకవర్గం ఇప్పుడు కళా విహీనంగా ఎందుకు తయారైంది? మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం ఒకప్పుడు దేశానికి రోల్ మోడల్. వివిధ రాష్ట్రాల అధికారులు, ప్రజాప్రతినిధులకు గజ్వేల్ ఒక ప్రయోగశాలగా మారింది. రింగ్ రోడ్, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, ఆసుపత్రులు, విద్యా సంస్థలు, రోడ్లు, భవనాలు, ఇలా చెప్పుకుంటూ పోతే పలు అభివృద్ధి పనులు జరిగాయి. ఉద్యాన విశ్వవిద్యాలయం, ఫారెస్ట్ యూనివర్సిటీ వంటి ఉన్నత విద్యా సంస్థలు ఏర్పాటయ్యాయి. 246 దుకాణాలతో సమీకృత మార్కెట్ను అభివృద్ధి చేశారు. ఇది గతం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. గతమెంతో ఘనం, వర్తమానం దైన్యం, భవిష్యత్తు అంధకారం అన్నట్టుగా పరిస్థితి తయారైంది అన్న విమర్శలున్నాయి. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి కాంగ్రెస్ పాలనలో పడకేసింది. అప్పట్లో చేపట్టిన కొన్ని పనులు గత ఎన్నికల్లో ప్రభుత్వం మారిన తర్వాత అసంపూర్తిగా నిలిచిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నెల మొదటి వారానికి 2 ఏళ్లు పూర్తవుతుంది. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ నియోజకవర్గం వైపు ప్రభుత్వ పెద్దలు కన్నెత్తి చుట్టలేదు. రోడ్లు పాడయ్యాయి, డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతింది. వర్షం పడితే చాలు గజ్వేల్ రోడ్లన్నీ చిత్తడిగా మారుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో వేసిన రోడ్లకు గుంతలు పడుతున్నా పూడ్చే దిక్కు లేకుండా పోతోంది. దీంతో బీఆర్ఎస్ పాలనకు కాంగ్రెస్ సర్కార్కు ఎంత తేడా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పలు కాలనీల్లో నీరు చేరి తటాకాలను తలపించాయి. చెరువుల్లా రోడ్లా అన్న సంశయం కలిగింది. గత ప్రభుత్వ హయాంలో వేసిన రోడ్లు పాతబడిపోయి గుంతలమయంగా మారడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఏళ్లు గడుస్తున్నా ఔటర్ రింగ్ రోడ్ పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. ఈ పెండింగ్ పనులు పూర్తయితే గజ్వేల్ రింగ్ రోడ్ పూర్తి స్థాయిలో ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. గజ్వేల్, ప్రజ్ఞాపూర్ బస్ స్టేషన్లు పూర్తి కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురి కావాల్సి వస్తోంది. మరోవైపు కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు గజ్వేల్ను అన్ని విషయాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దాలనుకుని నియోజకవర్గానికి భారీగా నిధులు మంజూరు చేశారు. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఒక్క పని జరగలేదు. బీఆర్ఎస్ ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాన్ని ఎందుకు అభివృద్ధి చేయాలని అనుకున్నారో ఏమో నిధులు ఇవ్వడం లేదు. దీంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ నియోజకవర్గంపై వివక్ష చూపుతోందన్న విమర్శలు వస్తున్నాయి. మరోవైపు కేసీఆర్ సైతం తన నియోజకవర్గ ప్రజలను పట్టించుకోవడం లేదు. గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత కనీసం నియోజకవర్గం మొహం చూడలేదు. దీనిపై అటు ప్రజలతో పాటు ఇటు బీఆర్ఎస్ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీంతో విసిగిపోయిన జనం కొందరు నేతలు కేసీఆర్ కనిపించడం లేదంటూ పోస్టర్లు వేసి పోలీసులకు ఫిర్యాదు చేశారంటే వారిలో ఎలాంటి భావం గూడు కట్టుకుందో అర్థం చేసుకోవచ్చు. ఇటు నియోజకవర్గంలో కనిపించక అటు అసెంబ్లీలో అడుగుపెట్టకపోవడంతో తమ ఎమ్మెల్యే ఎక్కడ తప్పిపోయారో తెలియడం లేదంటూ సెటైర్లు వేస్తున్నారు. కనీసం నెలకొకసారైనా వచ్చి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటే బాగుంటుంది. కానీ అలా చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఎటు ఎక్కువగా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలోనే ఉంటున్నారు. అక్కడే తింటూ పన్నుతున్నారు. కానీ కూతవేటు దూరంలోనే గజ్వేల్ నియోజకవర్గం కేంద్రానికి రాకపోవడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఉండేది, తినేది, పన్నేది ఫామ్ హౌస్లోనే కదా, ఇటు రావడానికి ఇబ్బంది ఏముంది అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఓట్లేసి గెలిపించింది ఇందుకేనా అన్నది క్వశ్చన్. గజ్వేల్ ప్రజల గోస కేసీఆర్కు వినపట్టలేదా అంటున్నారు. బాధల్లో ఉన్న ప్రజల గాథలు వినకపోయినా కనీసం పరామర్శించి పలకరించే దిక్కు కూడా లేదా అని గళం విప్పుతున్నారు. మరో 3 ఏళ్లలో ఎన్నికలున్నాయి కదా, అప్పుడు చూద్దామని కొందరు అంటుంటే అప్పటిదాకా ఎందుకు అంత దూరం ఆలోచించడం దేనికి? త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలున్నాయి కదా, చూద్దామంటున్నారు మరికొందరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడప్పుడు తన సొంత నియోజకవర్గం కొడంగల్ వెళ్లొస్తున్నారు. పండుగలు, పబ్బాలకు సొంతూరు కొండారెడ్డిపల్లి ప్రజలను కలిసొస్తున్నారు. మరి ప్రతిపక్ష నేత కేసీఆర్కి ఆ మాత్రం తీరిక లేదా అంటూ సెటైర్లు వేస్తున్నారు గజ్వేల్ ప్రజలు.
సోయలేదా అని విమర్శిస్తున్నారు. మరోవైపు గజ్వేల్ నియోజకవర్గంలో అసంపూర్తిగా మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లడం లేదు అన్న విమర్శలున్నాయి. దీనికి తోడు గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్ అభివృద్ధిని పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ రివర్స్ అటాక్ చేస్తోంది. మొత్తంగా ఒకప్పుడు ఆదర్శ నియోజకవర్గంగా ఉన్న గజ్వేల్ను ఇప్పుడు పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. అధికారంలో ఉండగా నిధుల వరద పారించిన కేసీఆర్ పాలనలో నియోజకవర్గం వైపు కన్నార్పకుండా చూసిన కాంగ్రెస్ బీజేపీ నేతలు ఇప్పుడు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. భవిష్యత్తులో అయినా పరిస్థితిలో మార్పు వస్తుందో లేదో చూడాలి.